ఓకే. సో, ఈ సిక్స్త్ ప్రాబ్లమ్‌లో ఏంటి అనంటే, కొత్త పాయింట్ డిప్రిషియేషన్ అండి. డిప్రిషియేషన్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ డిప్రిషియేషన్స్ ఏముంటాయి మనకి? దాన్ని మనం టాలీలో ఎలా ఎంట్రీ చేస్తాం. ఓకే. సో, యాజ్ యూజువల్ నేను ఈ ప్రాబ్లమ్ ఫస్ట్ చదివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఈ కొత్త కాన్సెప్ట్ డిప్రిషియేషన్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిస్టర్ రఘు స్టార్టెడ్ ఏ ల్యాప్‌టాప్ సేల్స్ అండ్ సర్వీస్ బిజినెస్ విత్ రూపీస్ 50,000 యాస్ క్యాపిటల్. ఆబ్వియస్‌గా అది క్యాపిటల్ అకౌంట్ కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ క్యాష్ ఇన్ అవుతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ అయ్యేటట్టు క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అనేది ఎంట్రీ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ. హి చార్జ్ ఏ ఫీ ఆఫ్ రూపీస్ 500 ఫర్ ఈచ్ సర్వీస్ అండ్ హి సర్వీస్డ్ 50 ల్యాప్‌టాప్స్ డ్యూరింగ్ ద ఇయర్. అంటే తన షాప్‌కొచ్చిన ల్యాప్‌టాప్ సర్వీసెస్‌కి ఒక్కొక్క దానికి 500 అనేది చార్జ్ చేస్తున్నాడు. టోటల్‌గా ఆ పర్టిక్యులర్ పీరియడ్‌లో 50 ల్యాప్‌టాప్స్ వచ్చినాయండి. టోటల్‌గా తన ఇన్‌కమ్ ఎంత? 500 ఇంటూ 50 రూపీస్ 25,000 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్. హి బాట్ ఎ ల్యాప్‌టాప్ ఫర్ హిస్ బిజినెస్ పర్పస్. చూసారా అక్కడ బిజినెస్ పర్పస్‌కి తను ల్యాప్‌టాప్ అనేది బై చేశానంటున్నాడు. అంటే తిరిగి అమ్మటానికి కాదు. తన బిజినెస్‌లో యూజ్ చేసుకోవడానికి. కాబట్టి అదేమవుతుంది? ఫిక్స్డ్ అసెట్. ఎంత అంటే 15,000 అండ్ అలౌడ్ డిప్రిషియేషన్ 12.5% డ్యూరింగ్ ద ఇయర్. ఈ డిప్రిషియేషన్ అనేది కొత్త కాన్సెప్ట్. నేను దాని గురించి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫోర్త్ పాయింట్. హి బాట్ సమ్ ఎక్విప్‌మెంట్ ఫర్ రిపేరింగ్ ద ల్యాప్‌టాప్స్ వర్త్ రూపీస్ 5,000. పవర్ టూల్స్, డ్రిల్లింగ్ మిషన్స్ ఎక్సెట్రా. సో, ఇక్కడ ఎక్విప్‌మెంట్స్ ఏవైతే తను బై చేశాడో అవన్నీ గూడా తన బిజినెస్‌లో యూజ్ చేసుకోవడానికి కాబట్టి అవి గూడా ఫిక్స్డ్ అసెట్స్ కిందకే వస్తుంది. హి పెయిడ్ ద ఎలక్ట్రిసిటీ బిల్ రూపీస్ 550 అండ్ రెంట్ రూపీస్ 12,500. సో, ఇక్కడ సారీ. హి పెయిడ్ ద ఎలక్ట్రిసిటీ బిల్ అన్నాం. ఇప్పుడు ల్యాప్‌టాప్స్ సర్వీసెస్ తను చేసేటప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అవుతుందా? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతుందా అంటే, అది మనకి డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అనేది అవుతుందండి. ఇప్పుడు ల్యాప్‌టాప్ తను సర్వీస్ చేయాలంటే కంపల్సరీగా తనకి పవర్ సప్లై అనేది కావాలి. పవర్ సప్లై లేకుండా ల్యాప్‌టాప్స్‌ని ఎలా ఆన్ చేస్తారు? ఎలా యూజ్ చేస్తారు? కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్ తన బిజినెస్ ప్రొడక్షన్‌లో అది ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి, అంటే పవర్ సప్లై లేదనుకోండి, తన ల్యాప్‌టాప్స్ అనేది సర్వీస్ చేయలేడు గదా! అది ఆన్ చేయటం గాని, లేదంటే యూజ్ చేయటం గాని. కాబట్టి అది మనకి ప్రొడక్షన్ కిందకొస్తుంది కాబట్టి డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అవుతుంది. అండ్ రెంట్ రూపీస్ 12,500. ఇక్కడ రెంట్ దగ్గరికొచ్చేసరికి అది డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అవుతుందా? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతుందా? అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు ఒక క్వెషన్ జేసుకోండి. రెంట్ అని వచ్చినప్పుడు అది కమర్షియల్ ప్రాపర్టీనా? ఐ మీన్ కమర్షియలా? లేదా నాన్ కమర్షియలా? కమర్షియల్ రెంటా? నాన్ కమర్షియల్ రెంటా? ఏంటి రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి అంటే కమర్షియల్ రెంట్ అనుకోండి మెయిన్ సెంటర్‌లో ఉండే షాప్స్ అన్నీ గూడా కమర్షియల్ కిందకొస్తుందనమాట అండి. వాటికి మనం పే చేసే రెంట్ అంతా గూడా సేల్స్‌కి సంబంధించింది కాబట్టి సేల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించింది కాబట్టి అది ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అనేది అవుతుంది. నాన్ కమర్షియల్ అనుకోండి అది అక్కడ పే చేసే రెంట్ ఏమవుతుంది అనంటే డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అవుతది. మీకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా ఇన్‌స్టిట్యూట్ బెన్ సర్కిల్ దగ్గర ఉందండి. నేనక్కడ పే చేసే రెంట్ ఏదైతే ఉందో అది కమర్షియల్ రెంట్ అవుతుంది. అంటే నాకది ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు నేను ఆన్‌లైన్ క్లాసెస్ నేను నా హౌస్ నుంచి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఆన్‌లైన్ కోసం యూజ్ చేసుకుంటున్నాను. నా హౌస్ నుంచి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ హౌస్‌కి పే చేసే రెంట్ ఏమవుతుందంటే నాన్ కమర్షియల్. ఓకే. అది నేను ఓన్లీ సేల్స్ కోసం, సేల్స్ ప్రమోషన్స్ కోసం ఇక్కడ నేను పే చేయట్లేదు. బెన్ సర్కిల్ దగ్గర ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఏంటి అంటే సేల్స్ ప్రమోషన్ కోసం. అంటే బెన్ సర్కిల్ దగ్గర ఆఫీస్ ఉందంటే స్టూడెంట్స్ జాయిన్ అవ్వటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అక్కడ ఉన్న బ్యానర్స్‌ని చూసి వస్తారు. అది దేనికి రిలేటెడ్ అవుతుంది? సేల్స్‌కి రిలేటెడ్ అవుతుంది. ఓకే. సో, ఆల్ కమర్షియల్ రెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతుందండి. ఓకే. నాన్ కమర్షియల్ అన్నీ గూడా డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతాయి. ఓకే. నెక్స్ట్. హి ప్లేసెస్ అన్ అడ్వర్టైజ్‌మెంట్ ఇన్ మా టీవీ ఫర్ రూపీస్ 5,500. తన బిజినెస్ కోసం, ప్రమోషన్ కోసం అడ్వర్టైజ్‌మెంట్ పే చేశాడు. అది సేల్స్‌కి రిలేటెడ్ కాబట్టి అడ్వర్టైజ్‌మెంట్స్ అన్నీ గూడా ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అనేది అవుతుంది. నెక్స్ట్. హి బాట్ వన్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఫర్ రూపీస్ 1,400 ఫర్ బిజినెస్ పర్పస్. యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ అనేది బై చేశాడు 1,400కి బిజినెస్ పర్పస్‌కి. అంటే అది ఏమవుతుంది? ఎక్స్‌పెన్సా అంటే కాదు. అది గూడా ఫిక్స్డ్ అసెట్స్. ఓకే. అదెలా ఫిక్స్డ్ అసెట్ అవుతుంది? అది మెషినరీ కాదు కదా! యాంటీవైరస్ అంటే ఇట్స్ ఎ సాఫ్ట్‌వేర్. దాన్ని మనం ఫిక్స్డ్ అసెట్ అని ఎలా అనొచ్చు అనంటే, మనం ఫిక్స్డ్ అసెట్స్ అనేవి టాంజిబుల్ అవ్వచ్చు, ఇన్‌టాంజిబుల్ అవ్వచ్చండి. టాంజిబుల్ అనేది ఏంటి అంటే, టాంజిబుల్ అసెట్స్ అనేవి ఏంటి అంటే బిల్డింగ్స్, మిషనరీ,
బైక్, కారు ఇలాంటివన్నీ కూడా ఫర్నిచర్, టేబుల్స్ ఇవన్నీ టాంజిబుల్ అసెట్స్ అవుతాయండి. అంటే మనం చూడగలం, దాన్ని టచ్ చేయటం ఇవన్నీ కూడా ఉంటాయి టాంజిబుల్ అసెట్స్ అంటే. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఇవి కూడా మన ఆస్తులే. దీనికి గుడ్ విల్, ఒక కంపెనీకి ఉన్న గుడ్ విల్ కానీ, పేటెంట్స్, కాపీ రైట్స్ ఇవి కూడా ఇంటాంజిబుల్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ కిందకే వస్తాయండి. సేమ్ ఇప్పుడు యాంటీవైరస్ కూడా అలాంటి ఒక ఇంటాంజిబుల్ అసెట్. అంటే తన బిజినెస్ పర్పస్ కోసం ఇది బై చేశాడు, యూజ్ చేస్తున్నాడు కదా. తన బిజినెస్కి అది నెసెసిటీ. జస్ట్ లైక్ ఒక మిషనరీ లాగా తను యూజ్ చేస్తున్నాడు. కాబట్టి ఇది ఇంటాంజిబుల్ అసెట్స్ కింద ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్లోనే వస్తుంది. ఓకే, ఈ ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి ఇంకా కమింగ్ ప్రాబ్లమ్స్లో వస్తుందండి. అక్కడ ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్. ఓకే, సో ఈ ప్రాబ్లం అనేది మనం చేద్దాం. ఈ ప్రాబ్లం చేసే ముందు నేను డిప్రిషియేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చేద్దామండి. ఓకే, డిప్రిషియేషన్ అండ్ అప్రిసియేషన్ 2 వర్డ్స్ ఉంటాయండి. డిప్రిషియేషన్ అంటే వాల్యూ డౌన్ అవ్వటం, అప్రిసియేషన్ అంటే వాల్యూ అప్ వెళ్ళటం. ఓకే, సో ఇక్కడ మనం ప్రాబ్లంలో డిప్రిషియేషన్ గురించి చూస్తాం కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దాం. సో డిప్రిషియేషన్ అనేది ఏంటి అంటే, ఒక ఫిక్స్డ్ అసెట్ వాల్యూ డే బై డే ఆపరేషన్స్ వల్ల కానీ, డే బై డే యూటిలైజేషన్ వల్ల కానీ దాని వాల్యూ అనేది తగ్గిపోతుందండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ చేతిలో ఉన్న మొబైల్ మీరు కొన్నప్పుడు మేబీ అది ఒక 15,000 ప్రైస్ ఉండొచ్చు. అది 1 మంత్ తర్వాత అదే ప్రైస్ ఉంటుందా? డెఫినెట్‌గా వాల్యూ అనేది తగ్గిపోతుంది. అలాగే కంప్యూటర్స్ కూడా, ఫర్నిచర్ ఏదైనా మనం కొన్నప్పుడు ఉన్న ప్రైస్ 1 మంత్ తర్వాత గాని, 1 ఇయర్ తర్వాత గాని ఆ వాల్యూ వీటికి ఉండదు ఫిక్స్డ్ అసెట్స్‌కి. ఎందుకు అనంటే అది యూజ్ చేయటం వలన దాని యొక్క లైఫ్ టైమ్ అనేది తగ్గిపోతూ వస్తుందండి. ఓకే, దాన్ని మనం డిప్రిషియేషన్ కింద కన్సిడర్ చేస్తాం. ఎలా కన్సిడర్ చేస్తున్నాం? ఎందుకు కన్సిడర్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక మిషనరీ 1,00,000 పెట్టి కొన్నాననుకోండి. ఓకే, ఒక 1,00,000 అనేది ఇన్వెస్ట్ చేసి నేను కొన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే నా ఇన్‌స్టిట్యూట్‌లోనే ల్యాప్‌టాప్ ఆర్ కంప్యూటర్స్. ఓకే, ఒక 5 కంప్యూటర్స్ నేను 1,00,000 పెట్టి బై చేశాను నా ఇన్‌స్టిట్యూట్ కోసమని. ఇప్పుడు నేను స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి నేను టీచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. కంప్యూటర్ కోర్సెస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇవి ప్రొవైడ్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్‌కి, ఓకే, నెక్స్ట్ ఇయర్‌కి ఈ వాల్యూ, కంప్యూటర్ వాల్యూ, మార్కెట్ వాల్యూ గాని లేదు అనంటే దాని యొక్క లైఫ్ టైమ్ పీరియడ్ వాల్యూ గాని 80,000 అయిపోయినాయి అనుకోండి. ఓకే, లైఫ్ టైమ్ పీరియడ్ వాల్యూ అనేది నేను చెప్తానండి. అది స్ట్రెయిట్ లైన్ మెథడ్ అని ఉంటుంది. దాన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తారనేది నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు నా కంప్యూటర్స్ వాల్యూ లాస్ట్ ఇయర్ 1,00,000 ఉన్నాయి నేను కొన్నప్పుడు. ఒక 1 ఇయర్ అవ్వగానే 80,000కి వచ్చేస్తుంది. 80,000 అంటే ఇప్పుడు ఈ 20,000 ఏమైనాయండి? ఈ 20,000 ఏమైనట్టండి? మళ్ళీ చెప్పరా? 20,000 తగ్గిపోయింది కదా సార్, వాల్యూ పడిపోయింది కదా. ఎగ్జాక్ట్‌లీ అండి. అది నాకేమవుతుందంటే లాస్. ఓకేనా? ఈ డిప్రిషియేషన్ అనేది ఏమవుతుంది అనంటే లాస్. అంతే కదండీ. నాకు ఆ వాల్యూ తగ్గిపోయిందంటే అది నాకు లాస్ కిందే కదా. నేనిప్పుడు ఈ లాస్ ఆఫ్ అమౌంట్‌ని నేను నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో చూపించాలి. అది ఎలా చూపిస్తున్నానంటే డిప్రిషియేషన్ రూపంలో చూపిస్తున్నాను. ఎందుకంటే డిప్రిషియేషన్ అనేది ఏమవుతుంది అనంటే ఆ వాల్యూ పడిపోయినప్పుడు అది కంపెనీకి లాస్ కింద కన్సిడర్ అవుతుందండి. లాస్ కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో మనం చూపించాల్సిందే. ఎందుకంటే కంపెనీ ఆల్రెడీ 1,00,000 అమౌంట్ పే చేసింది. ఇప్పుడు మార్కెట్‌లో సేల్ చేస్తే 80,000 వస్తుంది. మరి 20,000 ఏమైనట్టు? ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఈస్ డిక్రీజ్డ్. అది వాల్యూ అనేది తగ్గిపోవటం వల్ల అది కంపెనీకి నష్టం. దాన్ని మనం డిప్రిషియేషన్ రూపంలో చూపిస్తున్నాం. ఓకే, ఇప్పుడు క్వెషన్, ఈ డిప్రిషియేషన్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సా? ఆర్ డైరెక్ట్ ఎక్స్‌పెన్స్? అది చూసిన తర్వాత టైప్స్ ఆఫ్ డిప్రిషియేషన్స్ ఏంటనేది చూద్దామండి. డిప్రిషియేషన్ అనేది
జనరల్‌గా ఏంటి అనంటే ఎవ్రీ ఫిక్స్డ్ అసెట్స్‌కి మనం అప్లికబుల్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ 1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1,00,000 నేను నా మ్యాట్రిక్స్ ఇన్‌స్టిట్యూట్‌లో నేను ఇన్వెస్ట్ చేశానండి. ఓకే. నా మనీ, నా డబ్బులు. ఇప్పుడు నేనొక ఇద్దరు, ముగ్గురు ఫ్యాకల్టీస్‌ని నేను అపాయింట్ చేసుకున్నాను. కంప్యూటర్ కోర్సెస్, సాఫ్ట్‌వేర్ కోర్సెస్‌కి ఒకళ్ళు ఫ్యాకల్టీ, వేరే కోర్సెస్‌కి వేరే ఫ్యాకల్టీని అపాయింట్ చేసుకున్నాను. వాళ్ళు ఈ సిస్టమ్స్ మీద స్టూడెంట్స్‌కి టీచింగ్ అనేది చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు నేను ఎవరైతే ఈ ఫ్యాకల్టీస్ నా దగ్గర వర్క్ చేస్తున్నారో, ఎవరైతే ఫ్యాకల్టీస్ నా దగ్గర వర్క్ చేస్తున్నారో, వాళ్ళ దగ్గరికెళ్ళి ఈ వాల్యూ తగ్గిపోయిందండి. 1,00,000 వాల్యూ 80,000కి వచ్చేసింది. 1,00,000 వాల్యూ 80,000కి వచ్చేసింది. ఈ 20,000 మీరు పే చేయండి అంటే వాళ్ళు పే చేస్తారండి? మీరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యారు. ఏవండీ నా కంప్యూటర్ వాల్యూ తగ్గిపోయింది. మీరు పే చేయండి ఆ డబ్బులంటే మీరు పే చేస్తారా? అసలు మీకు దానికి సంబంధం ఏంటి? మీరక్కడ జాబ్ చేస్తున్నారు. ఆ మిషనరీని ఏంటి అనంటే, ఆ సర్విస్ ప్రొవైడ్ చేయడానికి యుటిలైజ్ చేస్తున్నారు. మీకు దానికి సంబంధం ఏంటి? అంటే, ఈ ఎక్స్‌పెన్సెస్ అన్నీ గూడా ఎవరియి అంటే, ఓనర్‌యి మాత్రమే. ఆ ప్రొప్రైటరీ మాత్రమే. అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్‌యి కాదు. ఆర్ వర్కర్స్‌యి కాదు. ఇప్పుడు మిషనరీ ఉందనుకోండి. ఆ మిషనరీ డిప్రిషియేషన్ వల్ల వాల్యూ తగ్గిపోతుంది. అక్కడ ఫ్యాక్టరీలో వర్కర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఆ మిషనరీ వాల్యూ తగ్గిపోయింది. మీ జీతంలో నుంచి నేను కట్ చేసేస్తానంటే ఆళ్ళు ఊరుకుంటారా? దానికి వాళ్ళకి సంబంధం ఏంటసలు? కాబట్టి డిప్రిషియేషన్ ఎప్పుడు గూడా డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అవ్వదండి. ఇన్‌డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతుంది. ఎందుకంటే, ఆ లాస్ భరించాల్సింది మేనేజ్‌మెంట్, ప్రొప్రైటర్ మాత్రమే. అక్కడ వేసే వర్కర్స్ గాని, ఎంప్లాయీస్ మీద చార్జ్ చేశానంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి డిప్రిషియేషన్‌ని మనం ఇన్‌డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కిందే మనం కన్సిడర్ చేయాలండి. ఓకేనండి? మీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను టైప్స్ ఆఫ్ డిప్రిషియేషన్స్ చెప్తానండి. జస్ట్ ఇది విని వదిలేసేయండి. అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. కాపోతే మీరు ఏదైనా జాబ్స్‌కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన డిప్రిషియేషన్ వాల్యూ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక ఐడియా ఉండటం కోసం మీకు చెప్తున్నాను. ఫస్ట్ స్ట్రెయిట్ లైన్ మెథడ్ అండి. ఎస్ఎల్ఎం మెథడ్ అంటారు. స్ట్రెయిట్ లైన్ మెథడ్. నెక్స్ట్ డబ్ల్యూడివి మెథడ్. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. డౌన్ వాల్యూ మెథడ్. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ఇయర్స్ మెథడ్. 3 మెథడ్స్ ఉంటాయండి డిప్రిషియేషన్‌లో. స్ట్రెయిట్ లైన్ మెథడ్‌లో ఏంటి అంటే ఫ్లాట్ డిప్రిషియేషన్ రేట్ అనేది ఒక 10% ఉందనుకోండి. ఎవ్రీ ఇయర్ ఆ 10% అనేది మనం చార్జ్ చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టోటల్ కంప్యూటర్స్‌ని 1,00,000కి కొన్నాను. దాని డిప్రిషియేషన్ రేట్ 10% అంటే ఫస్ట్ ఇయర్ 10,000 చార్జ్ చేస్తాను. ఓకే. అప్పుడు బ్యాలెన్స్ ఎంతుంది? 90,000. సెకండ్ ఇయర్ 10,000 మళ్ళీ చార్జ్ చేస్తాను. అంటే ఒరిజినల్ వాల్యూ మీద నేను 10% అనేది కాలిక్యులేట్ చేస్తాను. అంటే సెకండ్ ఇయర్ ఎండింగ్‌కి ఎంతుంది? నా యొక్క కంప్యూటర్స్ వాల్యూ 80,000. ఇది స్ట్రెయిట్ లైన్ డిప్రిషియేషన్. అంటే అంటిల్ అది 0 అయ్యేంత వరకు మనం ఎవ్రీ టైమ్ ఈ 1,00,000 మీదే ఆ 10% అనేది చార్జ్ చేస్తామండి. ఓకే. అది స్ట్రెయిట్ లైన్ మెథడ్ అండి. నెక్స్ట్ డబ్ల్యూడివి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. నేను సేమ్ అదే ఎగ్జాంపుల్ 1,00,000 అనేది మనం బై చేసాం. ఫస్ట్ ఇయర్ ఎండింగ్‌కొచ్చేసరికి 10% డిప్రిషియేషన్ రేట్ అనుకోండి. 10,000 సేమ్ యాజ్ యూజువల్ అలానే ఉంటుంది ఫస్ట్ ఇయర్. సో, ఆ 10,000 లెస్ చేస్తే వాల్యూ ఎంత ఉందంటే 90,000. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఇప్పుడు మనం 10% దీని మీద చార్జ్ చేయమండి. దీని మీద చార్జ్ చేస్తాం. అదే రిటర్న్ డౌన్ వాల్యూ. నేను యారో మార్క్ డౌన్ పెట్టాను చూసారా? డౌన్ వాల్యూ మీద మనం ఆ ఫ్లాట్ రేట్ 10% అనేది చార్జ్ చేయాలి. అంటే 90,000 ఇంటూ 10% అంటే 9,000. ఇప్పుడు లెస్ చేస్తే 81,000 అవుతుందండి. ఓకేనా? ఇక్కడ 80,000 వచ్చింది. ఇక్కడ 81,000 వచ్చింది. అలా రిమైనింగ్ వాల్యూ మీద మనం 10% అనేది చార్జ్ చేస్తాం. అదే రిటర్న్ డౌన్ వాల్యూ. అంటే థర్డ్ ఇయర్‌లో మనం ఏం చేస్తాం 81,000 మీద మనం చార్జ్ చేస్తాం 10% అనేది. కానీ ఇక్కడ ఓన్లీ ఈ 1,00,000 మీదే మనం 10% అనేది చార్జ్ చేస్తాం. అది స్ట్రెయిట్ లైన్ మెథడ్‌కి, డబ్ల్యూడివి మెథడ్‌కి ఉన్న డిఫరెన్స్ అనమాట అండి. ఓకే. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇయర్స్ మెథడ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్స్ యొక్క లైఫ్ టైమ్ 5 ఇయర్స్ అనుకోండి.
ఓకే. మనకి వారంటీస్, గ్యారంటీస్ అని చెప్తూ ఉంటారు కదా! రిఫ్రిజిరేటర్ ఇది 7 ఇయర్స్ వారంటీ అండి. ఏసీ కండిషన్ అయితే 3 ఇయర్స్ వారంటీ అండి అని చెప్తూ ఉంటారు కదా! అదే సమ్ ఆఫ్ ఇయర్స్ అనమాట. ఓకే. సో, ఇక్కడ 1,00,000 ఉంది వాల్యూ, కంప్యూటర్స్ వాల్యూ డివైడెడ్ బై 5 ఇయర్స్ అనమాట. ఓకే. డివైడెడ్ బై 5 ఇయర్స్ అంటే ఈచ్ ఇయర్ ఎంత పడుతుంది? 20,000. అంటే ఈ 20,000 అనేది మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో మన డిప్రిషియేషన్ ఎంట్రీ అనేది పాస్ చేస్తాం. డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్ క్రెడిట్. ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే సెకండ్ ఇయర్ 10,000 అనేది చార్జ్ చేస్తాం. ఇక్కడ మనం చూసుకుంటే సెకండ్ ఇయర్ 9,000 చార్జ్ చేస్తాం. ఇక్కడ 20,000 అనేది చార్జ్ చేస్తాం. డిఫరెంట్ మెథడ్స్‌కి డిఫరెంట్ వాల్యూస్ అనేది కన్సిడర్ చేస్తారండి. కానీ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాస్ పర్ ఇన్‌కమ్ టాక్స్ రూల్ ప్రకారం మనం ఈ మెథడే ఫాలో అవ్వాలంట. డబ్ల్యూడివి మెథడ్. నేను ఈ మెథడ్ ఫాలో అవుతానంటే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వోడు ఒప్పుకోరు. ఎందుకని? అంటే అది ఒక సిస్టమ్ అనమాట అండి. యాక్చువల్‌గా ఏంటి అనంటే ఇప్పుడు సింపుల్‌గా చెప్తాను చూడండి. ఇక్కడ సెకండ్ ఇయర్‌లో 10,000 వస్తుందా? ఇక్కడ 20,000 ఎవ్రీ ఇయర్ వస్తుందా? అంటే ఖర్చు ఎక్కువగా చూపిస్తున్నట్టేగా ఇండైరెక్ట్‌గా. ఖర్చు ఎక్కువ చూపిస్తున్నారనుకోండి లాభం తగ్గిపోతుందిగా. లాభం తగ్గిపోయిందనుకోండి దాని మీద కట్టే ఇన్‌కమ్ టాక్స్ పన్ను తగ్గిపోతుందిగా. అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు నాకొచ్చిన ఆదాయం 50,000 అనుకోండి. నేనిక్కడ 10,000 డిప్రిషియేషన్ చూపించాననుకోండి ఎస్ఎల్ఎం ప్రకారం. నాకు వచ్చిన మిగిలిన ఆదాయం ఎంత? 40,000. దీని మీద నేను టాక్స్ కడతాను. 30% అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 12,000 టాక్స్ కడతాను. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 50,000 నాకొచ్చిన ఆదాయంలో దాంట్లో డిప్రిషియేషన్ 9,000 తీస్తున్నాను. అంటే నాకు మిగిలిన ఆదాయం ఎంత? 41,000. దీని మీద 30% అంటే నేను ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వాడికి ఎంత కడుతున్నాను? 12,300 300 ఎక్స్‌ట్రా వచ్చింది చూసారా? అయితే ఈ మెథడ్ చూడండి. 50,000 మైనస్ 20,000 టోటల్ లెస్ చేసి 30,000. 30,000 మీద నేను టాక్స్ ఎంత కడుతున్నాను? 9,000 కడుతున్నాను 30% అనుకుంటే. ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి అంటే గవర్నమెంట్‌కి ఇప్పుడు ఎక్కువ ఎక్కడొస్తుందండి? ఇక్కడొస్తుంది. అంటే గవర్నమెంట్ ఎప్పుడు గూడా ఏంటి అనంటే మాక్సిమం దానికి ఎక్కువ ఇన్‌కమ్ వచ్చేదే ప్రిఫర్ చేస్తుంది. ఎక్కువ శాతం. అంటే ఫస్ట్ ఇయర్ ఇక్కడ 10,000 కామనే. కానీ సెకండ్ ఇయర్ నుంచి చేంజ్ అవుతుంది. కాబట్టి దీనికి ప్రిఫరెన్స్ అనేది ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ చూపించదండి. ఓకే. అంటే అక్కడ మనం ఖర్చుని ఎక్కువ చూపించుకుంటే లాభం తగ్గిపోతుంది. ఐ మీన్ ఇన్‌కమ్ తగ్గిపోతుంది. దాని నుంచి కట్టే టాక్స్ కూడా తగ్గిపోతుందిగా. అప్పుడు ఇండైరెక్ట్‌గా గవర్నమెంట్‌కి నష్టం అది. ఒక విధంగా చెప్పాలంటే. అందరూ ఇన్‌కమ్ టాక్స్ తక్కువ కట్టారనుకోండి గవర్నమెంట్‌కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని వాడు ఆ ఉద్దేశంతో డబ్ల్యూడివి మెథడే ఫాలో అవ్వాలి కంపల్సరీ. లేదండి నేను ఎస్ఎల్ఎం మెథడ్ ఫాలో అవుతానంటే వాళ్ళు ఊరుకోరు. అవి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అప్పుడు రాంగ్ ఉన్నట్టనమాట. ఓకే అండి. మీకు అర్థమైంది గదా! ఓకే. సో, ఈ మెథడ్స్ మనం అంత ఇన్ డెప్త్‌గా మనం చేయాల్సిన అవసరం ఉండదండి. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను చెప్పాను. సో, ఇప్పుడు డిప్రిషియేషన్ ఎంట్రీ ఏమొస్తుందో చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను గదా! డిప్రిషియేషన్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కిందకొస్తుంది టాలీలో. ఎంట్రీ ఏంటో చూద్దాం. ఎంట్రీ గూడా చూసి మన టాలీలో ఆ ఎంట్రీస్ పోస్ట్ చేద్దాం. ఓకే. డిప్రిషియేషన్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ గ్రూప్‌లో వేస్తాం. సో, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్‌పెన్సెస్‌ని మనం ఆల్ ఎక్స్‌పెన్సెస్‌ని మనం ఏం చేయాలి? డెబిట్ చేయాలి. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్. ఓకే. ఇక్కడ క్వెషన్ 2 ఏ అకౌంట్ వేయాలి? క్యాష్ అకౌంటా? నో. అక్కడ మనకి క్యాష్ అనేది ఔట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,00,000 పెట్టి కంప్యూటర్స్ కొన్నాను. నెక్స్ట్ ఇయర్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 20,000 నేను డిప్రిషియేషన్ చార్జ్ చేస్తే 80,000 అయింది. నిజంగా మీరు ఆలోచించండి. ఆ పర్టిక్యులర్ పీరియడ్‌లో ఓకే. ఈ వాల్యూ తగ్గటం వల్ల నేను లాస్ అయ్యాను. దాన్ని కన్సిడర్ చేస్తున్నాం. కానీ ఈ 20,000 క్యాష్ ఏమైనా బయటికెళ్ళిందా? లేదు. ఇప్పుడు మీ చేతిలో మొబైల్ ఉంది. 15,000 పెట్టి మీరు కొన్నారనుకుందాం 15,000 పెట్టి. ఇప్పుడు మార్కెట్ వాల్యూ 10,000 అయింది ఫర్ ఎగ్జాంపుల్‌కి. ఈ 5,000 ఏమన్నా క్యాష్ మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళినాయా? లేదు కదా! అది జస్ట్ ఏంటంటే ఆ వాల్యూ తగ్గిపోయింది అంతే. మరి 5,000 ఏమైంది అంటే వాల్యూ తగ్గింది అంతే. మీ క్యాష్ ఏమి మీ పాకెట్‌లో
ఉన్న క్యాష్ ఏమి అవుట్ అనేది వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? టు కంప్యూటర్స్ అకౌంట్ క్రెడిట్ అనేది వస్తుంది. ఆర్ ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఏదైతే మన డిప్రిషియేషన్ దేని మీద అయితే చార్జ్ చేస్తామో దాని మీద వస్తుంది. ఓకే, కంపల్సరీ అక్కడ ఫిక్స్డ్ అసెట్స్ వస్తుందండి, క్యాష్ అనేది రాదు. ఎందుకంటే ఇప్పుడు మీ చేతిలో ఉన్న మొబైల్ 15,000 నుంచి 10,000కి పడిపోయింది అంటే 5,000 మీ దగ్గర నుంచి క్యాష్ పోలేదు, వాల్యూ తగ్గింది అంతే. ఓకేనండి. ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు మన ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుతామండి. ఓకే, ఒక్క నిమిషం కాపీ చేస్తున్నాను. ఓకే, సో యాజ్ యూజువల్ ఫస్ట్ మనం ఒక కంపెనీని క్రియేట్ చేద్దామండి. ఇక్కడ కూడా మనకి ప్రాబ్లంలో కంపెనీ నేమ్ అనేది ఇవ్వలేదు. కంపెనీ నేమ్ అనేది ఇవ్వకపోయినా మనమే జస్ట్ ఒక అజంప్షన్ తీసుకుని క్రియేట్ చేద్దాం. కంపెనీ క్రియేట్ యాజ్ యూజువల్. నేను జస్ట్ అజంప్షన్ తీసుకుని ల్యాప్టాప్ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ అని పెట్టాను. ఓకే, కంపల్సరీ ఇక్కడ స్టేట్ అనేది మెన్షన్ చేయండి కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు, లేదంటే జిఎస్టీ మనం చేయాలి. మిగిలిన డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసినాయి కాబట్టి నేను కంట్రోల్ ఏతో సేవ్ చేసేస్తాను డాక్యుమెంట్. ఓకే, సో మన టాలీ సాఫ్ట్వేర్లో కొత్తగా ఒక కంపెనీ క్రియేట్ అయింది. ఇక్కడ మీరు ఇప్పుడు డిస్ప్లే చూస్తున్నారు, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫ్యూచర్స్ అండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ ఫ్యూచర్స్ ఏంటనేది. ఇప్పుడు మనం ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఆ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం తెలుసుకుని వాటిని ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటూ వెళ్తాం స్టెప్ బై స్టెప్. వాళ్ళకి డిస్కౌంట్ అవసరమా, అకౌంట్స్ సెక్షన్ అవసరమా, ఇన్వెంటరీ సెక్షన్ అవసరమా, లేదా జిఎస్టీ అవసరమా, జాబ్ ఆర్డర్స్ అవసరమా, ఇవన్నీ మన ఎస్ఎస్ అని పెట్టుకుంటూ వెళ్తాం. ఇన్ కేస్ మనం ఇక్కడ స్కిప్ అయిపోయినా తర్వాత అయినా వాటిని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు వాటిని ఎనేబుల్ చేయడమే కరెక్ట్ ప్రాసెస్. ఓకే, సారీ. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ మనం లెడ్జర్స్ క్రియేట్ చేద్దామండి. మాస్టర్స్ క్రియేట్ లెడ్జర్స్లోకి వెళ్తున్నాను. సో ఫస్ట్ అకౌంట్కి క్యాష్ అకౌంట్ అటు క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ టాలీలో క్రియేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ రఘు క్యాపిటల్ అకౌంట్ అనేది అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఆల్వేస్గా అది క్యాపిటల్ అకౌంట్ గ్రూప్లో వస్తుంది. Ctrl+A షార్ట్ కట్లో నేను సేవ్ చేస్తాను. నెక్స్ట్ ఈ చార్జ్ ఏ ఫీ ఆఫ్ ₹500 ఫర్ ఈచ్ సర్వీస్. అదేమవుతుంది అంటే బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. బిజినెస్ ఇన్కమ్ అకౌంట్ అది డైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది, తన బిజినెస్ ఆపరేషన్స్ చేసి సంపాదించింది కాబట్టి. Ctrl+A. నెక్స్ట్ హీ బాట్ ఏ ల్యాప్టాప్ ఫర్ హిస్ బిజినెస్ పర్పస్ వర్త్ ₹15,000 అండ్ అలౌడ్ డిప్రిషియేషన్ 12.5% డ్యూరింగ్ ద ఇయర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ల్యాప్టాప్ అనేది బిజినెస్ పర్పస్ కొన్నాడు కాబట్టి నేను అది ఫిక్స్డ్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తున్నాను అండి. కింద ల్యాప్టాప్ అని రాస్తున్నాను. ఇది బిజినెస్ పర్పస్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ డిప్రిషియేషన్ అనే ఒక అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి, ఎందుకంటే మన వాల్యూ తగ్గిపోతుంది ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో నేను డిప్రిషియేషన్ అకౌంట్ ఇది ఆల్వేస్గా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి, ఎందుకంటే ఎవరైతే ప్రొపరైటర్స్ ఉంటారో, ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో, ఎవరైతే ఎండి ఉంటారో వాళ్ళే బేర్ చేయాలి. వర్కర్స్ అక్కడ మెషినరీ మీద వర్క్ చేస్తున్నారు కదా, మీ మీద ఛార్జ్ చేస్తాము ఈ డిక్రీజ్డ్ వాల్యూ అంటే కుదరదు. నెక్స్ట్ హీ బాట్ సమ్ ఈక్విప్మెంట్. ఓకే, ఇది కూడా ఫిక్స్డ్ అసెట్స్. ఇందాక మనకి ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే అండి, ఆల్రెడీ నేను ఇచ్చిన నేమే మళ్ళీ ఇచ్చాను కాబట్టి ఎర్రర్ వచ్చింది. నేను ఫిక్స్డ్ అసెట్స్ మళ్ళీ ఇచ్చాను కదా. ఆల్రెడీ ఒకసారి ఫిక్స్డ్ అసెట్స్ అని క్రియేట్ చేశాం కదా, అందువల్ల వచ్చిందని అనుకున్నా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇది కూడా ఆల్వేస్గా ఫిక్స్డ్ అసెట్స్ అవుతుంది, ఈక్విప్మెంట్స్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, పవర్ బిల్ అకౌంట్.
ఇది తన బిజినెస్కి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఎందుకంటే పవర్ సప్లై లేకుండా తను సర్వీస్ అనేది చేయలేడు కాబట్టి. నెక్స్ట్ రెంట్, ఇది కమర్షియల్ అనుకుంటే కనుక ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుందండి. నేను నాన్ కమర్షియల్ అని పెడుతున్నాను, జస్ట్ మీకు ఒక ఐడియా రావటం కోసం. ఇది కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్, యాడ్స్, ఆల్వేస్గా ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఎందుకంటే సేల్స్ ప్రమోషన్ కోసం. నెక్స్ట్ హీ బాట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్, ఇది కూడా ఫిక్స్డ్ అసెట్స్ అవుతుంది. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఓన్లీ ఫిజికల్గా మనకి కనబడయ్యే కాదండి, ఏవైనా ఇంటాంజిబుల్ అసెట్స్ ఏవైనా సరే మనం ఫిక్స్డ్ అసెట్స్ కింద కన్సిడర్ చేయొచ్చు, బిజినెస్ కోసం ఫిక్స్డ్ అసెట్స్. సో సారీ, మన అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసామండి. ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్స్లో చూసుకుంటే మనం క్రియేట్ చేసిన అకౌంట్స్ అన్ని మనకి డిస్ప్లేలో కనబడుతున్నాయి. నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే వోచర్స్లోకి వెళ్ళడం. సో వోచర్స్లోకి మనం వెళ్ళి 1 by 1 ఎంట్రీ పాస్ చేద్దాం. ఆల్వేస్గా ఫస్ట్ ఎంట్రీ క్యాపిటల్ అకౌంట్, మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం కాబట్టి క్యాష్ ఇన్ అయింది కాబట్టి అది రిసిప్ట్ వోచర్లో వచ్చేస్తుంది క్యాష్. నెక్స్ట్ రఘు క్యాపిటల్ 50,000. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కంపల్సరీ కింద నేరేషన్ కంపల్సరీగా మీరు ఎంట్రీ చేయండి, అదైతే స్కిప్ చేయొద్దు, మీకు అలవాటు అయిపోతుంది. టైం త్వరగా అవుతుంది కదా అని దాన్ని స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే మీరు రియల్ టైంలో జాబ్ చేసేటప్పుడు కంపల్సరీ దాన్ని పాస్ చేయాలి. నెక్స్ట్ ఈ ఛార్జ్ ఫీ ఆఫ్ ₹500 ఫీ ఛార్జ్ చేశాను అంటున్నాడు, అదేమవుతుంది రిసిప్ట్, అంటే వాళ్ళు ఇచ్చిన మనీ జస్ట్ లైక్ మీరు టాలీ ఫీజ్ అనేది నాకు పే చేశారంటే నాకేమవుతుంది, అది రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్ వచ్చారు క్యాష్ బిజినెస్ ఇన్కమ్ ఎంత అంటే 500 × 50 25,000. కంట్రోల్ ఈ. నెక్స్ట్ హీ బాట్ ఏ ల్యాప్టాప్ ఫర్ హిస్ బిజినెస్ పర్పస్ వర్త్ ₹15,000. ఇది పేమెంట్ అండి, ఎందుకంటే మనం ఫిక్స్డ్ అసెట్ బై చేసినప్పుడు క్యాష్ అనేది పే చేసి ఉంటాం కదా, పేమెంట్ వచ్చారు క్యాష్ ఫిక్స్డ్ అసెట్స్ ల్యాప్టాప్ 15,000. సారీ, ఇక్కడ ఇప్పుడు మనకి డిప్రిషియేషన్ ఎంట్రీ వచ్చిందండి. డిప్రిషియేషన్ ఎంట్రీ మనం ఏ వోచర్లో వేయాలి, పేమెంటా రిసిప్టా? పేమెంట్ రిసిప్ట్ వోచర్స్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే మనం పాస్ చేస్తామండి. డిప్రిషియేషన్ అనేది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్కి డిప్రిషియేషన్కి అసలు సంబంధం అనేది ఉండదు. మీ చేతిలో ఉన్న మొబైల్ 15,000 వాల్యూ 10,000కి డ్రాప్ అయిపోతే మీ డబ్బులు పోయినట్టు కాదు, ఆ వాల్యూ తగ్గినట్టు మాత్రమే. ఓకే, అఫ్ కోర్స్ ఇట్స్ ఏ లాస్, అది మీకు లాసే, కానీ యాక్చువల్గా అప్పుడు క్యాష్ అనేది ఏమన్నా మీ దగ్గర నుంచి పోయిందా అంటే లేదు. కాబట్టి ఇది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి జనరల్ వోచర్లో మనం పాస్ చేయాలండి, జనరల్ వోచర్. ఓకే, సో జనరల్ వోచర్లో డెబిట్ ఏదవుతుందంటే డిప్రిషియేషన్. ఎంత అమౌంట్ ఇక్కడ వాళ్ళు వేశారు చూస్తారా, 12.5%. దేని మీద, ఈ 15,000 వాల్యూ. ఓకే, సో ఆ 15,000 మీద 12.5% అంటే ఇప్పుడు మనం అది క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలి అనుకుంటే కనుకండి టాలీలో Ctrl+N అనమాట అండి. ఓకే, షార్ట్ కట్ Ctrl+M, మళ్ళీ ఓపెన్ క్లోజ్ అదే బటన్. Ctrl+N అంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది, Ctrl+N మళ్ళీ అగైన్ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో నేను ఇక్కడ 15,000 × 12.5% ఎంటర్, నాకు అక్కడ వాల్యూ వచ్చింది చూసారా 1875. సో నేను Ctrl+N మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, ఎంత అంటే అమౌంట్ 1875. ఇక్కడ క్రెడిట్ ఏదవుతుంది, ల్యాప్టాప్. మన డిప్రిషియేషన్ అంటే ఏ వాల్యూ తగ్గింది, ల్యాప్టాప్ వాల్యూ తగ్గింది కాబట్టి మనం ఆ ల్యాప్టాప్ అకౌంట్ని నేను క్రెడిట్ చేస్తున్నాను అనమాట. క్యాష్ అనే అకౌంట్ రాదు, ఎందుకంటే మనకి యాక్చువల్గా అక్కడ క్యాష్ అనేది బయటికి వెళ్ళలేదు కాబట్టి. ఓకేనండి, ఈ ఎంట్రీ మీకు ఓకేనండి? ఓకే సార్. ఓకే, Ctrl+Aతో సేవ్ చేస్తాను. నెక్స్ట్ ఎంట్రీస్ ఆల్రెడీ మీకు తెలిసినాయి, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కాబట్టి పేమెంట్ వచ్చే క్యాష్ అకౌంట్, పవర్ బిల్ అకౌంట్ 550. నెక్స్ట్ రెంట్ పేమెంట్ వచ్చాయి కాబట్టి క్యాష్ రెంట్ 12,500. Ctrl+A షార్ట్ కట్లో నేను సేవ్ చేస్తున్నాను. అడ్వర్టైజ్మెంట్ ఇది కూడా పేమెంటే కాబట్టి క్యాష్ యాడ్స్ అకౌంట్
5,500. నెక్స్ట్ యాంటీవైరస్ అనేది బై చేశాడు, అది కూడా పేమెంటే కాబట్టి క్యాష్, ఫిక్స్డ్ అసెట్స్, యాంటీవైరస్ అకౌంట్ ఎంత అంటే 1400. Ctrl+A సేవ్. సో ఆల్ ట్రాన్సాక్షన్స్ మనం పాస్ చేసేసామండి. ఒక్కసారి బ్యాలెన్స్ షీట్ దగ్గరికి వెళ్ళి జస్ట్ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తున్నాను. మీరు ఈ బ్యాలెన్స్ షీట్ చేసి నాకు చెప్పండి, మనకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అండి? ప్రాఫిట్ వచ్చింది సార్. ఓకే, సో మనం 50,000 అనేది మనం ఇన్వెస్ట్ చేస్తాం పెట్టుబడి. మన కంపెనీ వాల్యూ వచ్చేసరికి 54,000 అయింది. అంటే మన కంపెనీ వాల్యూ పెరిగింది. సో ఈ 4,500 ఏంటి? ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ దేని వల్ల వచ్చిందో ఒకసారి చూద్దాం. సో నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బటన్ మీద జస్ట్ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. అలాగే ఒక్క నిమిషం. Alt+F అని క్లిక్ చేస్తే మనకి ఇన్ డీటెయిల్స్ వస్తాయండి. ఓకే, సో ఇక్కడ మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే తన బిజినెస్ ఇన్కమ్ ఓకే, వెల్ అండ్ గుడ్. సారీ, తనకి యాక్చువల్గా వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ 11,950 అండి, అంటే తన బిజినెస్ నుంచి వచ్చింది. కానీ అది 4,500కి పడిపోయింది, అంటే ఆల్మోస్ట్ ఒక 6,000 అప్రాక్సిమేట్లీ డౌన్ అయిపోయింది. దేనివల్ల డౌన్ అయిపోయింది? ఈ రెంట్ డిప్రిషియేషన్ వల్ల డౌన్ అయిపోయింది. అఫ్కోర్స్ డిప్రిషియేషన్ అనేది కూడా మనం యాక్చువల్గా ఇక్కడ యాడ్ బ్యాక్ చేయాలండి, 1875 అనేది. అది ఎంట్రీస్ మనం తర్వాత చూద్దాం ఎలా యాడ్ చేస్తారు ఏంటి అనేది. ఓకే, ఇక్కడ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో యాక్చువల్గా మనకు వచ్చిన ప్రాఫిట్ ఏమో 12,000, కానీ మన చేతిలో మిగిలింది ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 5,000. మరి మిగిలిందంతా ఏమైంది? యాడ్స్. సో యాడ్స్ యొక్క ఎక్స్పెన్సెస్ని మనం రివ్యూ చేయాలన్నమాట. అంటే ఈ యాడ్స్ వల్లే రియల్గా మన కస్టమర్స్ వచ్చారా, మనకు అంత ఇంపార్టెన్స్ ఈ యాడ్స్ వల్ల ఉందా అనేది కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఈ యాడ్స్ యొక్క ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ మనకి 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది అనుకుంటే అందులో ఇది 50 పైసా అడ్వర్టైజ్మెంట్ కాస్టే ఉంది. ఆ 50 పైసా అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు పెట్టడం వల్ల మన ప్రాఫిట్ ఏమైంది? 50 పైసాకి పడిపోయింది. 2 రూపాయలు మనకి లాభం వచ్చింది అనుకుంటే రూపాయి అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు పెట్టేస్తాం, మళ్ళీ రూపాయే మనకి మిగిలింది. సో యాడ్స్ యొక్క ఎక్స్పెన్స్ అనేది మనం రివ్యూ చేయాలంటే, ఎందుకంటే అంత ఎక్కువ కాస్ట్ పెట్టి మన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మనకు వచ్చిన ప్రాఫిట్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతే ఇంకా చివరికి మనకేం మిగులుతుంది? ఓకే, సో అలా మనం జస్ట్ ఒక ఐడియా తెచ్చుకోవాలండి బిజినెస్ని అనాలిసిస్ చేసేటప్పుడు. ఓకే సార్ డౌట్ చెప్పండి. ఇక్కడ మనకు వచ్చిన అమౌంట్కి డిప్రిషియేషన్ అమౌంట్ కింద యాడ్ చేయాలి ఎందుకన్నారు? యాడ్ చేయాలని ఎందుకన్నారంటే అండి, మీరు ఇప్పుడు థింక్ చేయండి. ఇప్పుడు 4,500 ప్రాఫిట్ ఉంది, ఈ 1875 మనకి ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తున్నాం కదా, అంటే అది నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అండి. యాక్చువల్గా ఈ 1875 మీకు ఖర్చు అవ్వలేదు ఈ పీరియడ్లో, అంటే ఆ డబ్బులు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీకు ఉన్నాయి సార్. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు ఇప్పుడు శాలరీ అనేది వచ్చిందండి. ఓకే, శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 25,000 వచ్చింది. ఓకేనా, మీరు ఇప్పుడు మొబైల్ మీ చేతిలో ఉంది, అది 15,000 రూపాయలు ఉన్న మొబైల్ మార్కెట్ వాల్యూ 10,000 అయిపోయింది, అంటే 5,000 డిప్రిషియేషన్ అకౌంట్ వేశారు మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. దీని ప్రకారం చూస్తే ఇప్పుడు మీ చేతిలో క్యాష్ ఎంత ఉన్నట్టు? 20,000 ఉన్నట్టు ఉంది. నిజంగానే మీ చేతిలో క్యాష్ 20,000 ఉందా, 25,000 ఉందా? మీ శాలరీ మొత్తం ఉంది కదా యాక్చువల్గా. ఓకే, మీకు అర్థమైందా పాయింట్? జస్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఏంటి అంటే దీని ఎక్స్పెన్సెస్ కింద చూపించామండి. మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా మీ మొబైల్ యొక్క వాల్యూ పడిపోయింది కాబట్టి మీ శాలరీ క్యాష్ తగ్గిపోలా, మీ శాలరీ 25,000 మీ పాకెట్లోనే మీ పర్స్లోనే ఉంది. దాన్ని జస్ట్ మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్స్పెన్స్ కింద చూపించుకున్నాం. మళ్ళీ తిరిగి 5,000 దీనికి యాడ్ చేయండి, అప్పుడు 25,000 క్యాష్ మీ దగ్గర కనబడుతుంది. జస్ట్ అదేంటి అని అంటే మన లాస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఛార్జ్ చేస్తున్నాం, కానీ ఒరిజినల్గా క్యాష్ తగ్గిపోయిందంటే తగ్గలేదు. మీ శాలరీ 25,000 మీ పర్స్లోనే ఉన్నాయి,
కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చేసినప్పుడు నా మొబైల్ వాల్యూ తగ్గిపోయింది కదా! అసలు ఓవరాల్‌గా చూసుకుంటే నాకు ఎంత ఉన్నట్టు అంటే 20,000 ఉన్నట్టు. కానీ క్యాష్ 25,000 ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ మనం యాడ్ బ్యాక్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే సార్.